శారద. జై శ్రీరామ్ గురువు గారండి. గురువు గారండి, మొన్న మా స్నేహితురాలకి ఈ లింక్ని అంటే మన రామరసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని ఫోన్ చేశానండి. తను ఇస్కాన్ భక్తురాలండి. మీదే సాంప్రదాయం అని అడిగిందండి. నాకు అర్థం కాల తను అడిగిన క్వశ్చన్. ఉమ్, అంటే ఏంటి అన్నాను. ఉమ్, ఇప్పుడు మీదే సాంప్రదాయం అట్లయితే అని అడిగాను. ఉమ్, అంటే అప్పుడు తను చెప్పింది మాది బ్రహ్మ సంప్రదాయము, ఉమ్, చిన్నజీయర్ స్వామి వారిది శ్రీ సాంప్రదాయము, మీదే ఉమ్, సాంప్రదాయము అని అంది. ఉమ్, దానికి ఆన్సర్ ఏం చెప్పాలో అర్థం కాలేదని నాకు తెలీదు అని చెప్పానండి. మీ బావగారికి ఫోన్ చేయి. కాదమ్మా, ఇప్పుడుదా చెప్పింది అదేగా. అవును. ఇప్పుడు ఏమి ఈ సాంప్రదాయాల గొడవలో మునిగిపోయారు వీళ్ళందరూ. ఇప్పుడు అదే మీరందరూ ఏం చెప్తారు? మాకు ఒక గురువు గారు ఉన్నారని చెప్పి చెప్తారు కదా. హ్మ్. మీ గురువు గారు ఏం చెప్తున్నారు? నాయన గురువు ఒక్కడేరా అని చెప్తున్నారు. అవునండి. అవునా కాదా? అవునండి. నేనదే అనుకున్నానండి. అది కరెక్టా కాదా అని ఒకసారి క్లారిటీ తీసుకుందామని ఫోన్ చేశా. అదే అడిగానండి అంతే. అదేనమ్మా, ఇది అదే అదే. ఇప్పుడు హ్మ్. ఆమె ఏం అడిగారు అన్నది పాయింట్ కాదు ఇక్కడ మనకి. హ్మ్. నీకేం అర్థమైంది, నీవు ఎలా స్పందించావు అన్నది పాయింట్ మనకి. నాకైతే ఏ సాంప్రదాయం లేదని అనిపించిందండి. ఉమ్, అదే అంటే ఒక సాంప్రదాయం అంటే ఇప్పుడు ఒక గురు మార్గంలో ఉంటారు మీరు. హ్మ్. మీకు చెబుతున్నది ఏంటంటే ఈ మార్గం అనే ఇరుకుని మీరు పులుముకోమాకండి, దాంట్లో ఇరుక్కోమాకండి. హ్మ్. చెప్పే విషయాన్ని అర్థం చేసుకొని కేవల ద్వైతము అద్వైత దీన్ని అర్థం చేసుకొని మీ సాధనలు మీరు సాగించండి. నేను నీవు అనే ప్రత్యేకంగా లేవు అని కదా చెప్తున్నాను నేను. నీకు హ్మ్. కాకపోతే నేను నీవు లేవనే దగ్గర నీకు నీ దేహంతో నువ్వు ఐడెంటిఫై అవుతున్నావు, నా దేహంతో నన్ను గుర్తిస్తున్నావు. హ్మ్. ఈ రెండు ఉపకరణాలు మాత్రమే. హ్మ్. ఇప్పుడు మనం ఒక క్లాస్లో చదువుకుంటున్నాం, నాది 1వ నంబరు, నీది 2వ నంబరు. అవును. అది దేనికోసం పెట్టారు? వాడుక ఆ వ్యవహారం వాడుక కోసం అని చెప్పి వ్యవహారం పేర్లు కోసం. గుర్తు పెట్టుకోవడం పెద్ద పెద్దగా ఉంటాయి, కష్టం కాబట్టి నంబర్లు ఇస్తారు. హ్మ్. అర్థమైందా? ఆ హ్మ్. నంబర్లో ఏమవుతుంది? నీ మతం తెలియదు, నీ కులం తెలియదు, ఏం తెలియదు. లేకపోతే చౌదరి, రెడ్డి, నాయుడు, ఇంకొకటి ఇంకోటి ఇంకోటి ఏదో పేర్లు పెట్టుకుంటారు. కులాలు వస్తాయి, మతాలు వస్తాయి, పేర్లు పెద్దగా ఉంటాయి. కొంతమందికి పెంటయ్య పెంటమ్మ అని పెడతారు తల్లిదండ్రులు ఏదో కారణాల చేత. హ్మ్. ఆ పేర్లు వినగానే నవ్వుతారు. తర్వాత బయట ఏదైనా చేసుకోవచ్చు క్లాసుల్లో. అక్కడేం చేస్తాం? వరుసన పేర్లు ఇచ్చుకుంటాం, 1 2 3 4 అని. అదే హ్మ్. ఇది సాంప్రదాయాలు, ఈ గోళ గందరగోళం. అంతే తప్పితే మనకి సత్యం కావాలి, వాస్తవం ఏమిటి అన్నదే తెలియాలి. వాస్తవం ఏమిటో అది దేవుడా కాదా? ఆ ఒక్క ముక్క దేవుడు. చెప్పు. ఆ, దేవుడు. మనది వాస్తవ సాంప్రదాయం. హ్మ్. తనడిగినప్పుడు ఫస్ట్ అర్థం కాలేదు గానీ, తర్వాతయితే చెప్పానండి. ఇప్పుడు మళ్ళీ మీరు వాస్తవ సాంప్రదాయం అని చెప్పి దానికి గిరిగీసి గోల్ చేయరుగా. అర్థమవుతుందా? ఈ ఆ! ఈ ఈ వీటిల్లో ఇరుక్కోమాకండి. మిమ్మల్ని హ్మ్. చెప్తున్నది అదే. ఇదేది కాదు. నేను హ్మ్. ఫలానా ఆయన శిష్యుడినండి అంటాడు. ఆ ఫలానా ఆయన లేడు, నువ్వు లేవురా నాయన అని చెప్పి నేను చెప్తున్నా. హ్మ్. అర్థమవుతుందా? మా గురువుగారు ఇలా చెప్పారని చెప్పి ఒకటితోటి మాట్లాడటం అనేది వ్యవహారం కోసం మాట్లాడతాం. నీ హ్మ్. లోపల, నీ హృదయంలో ఏమి విశ్వసిస్తున్నావు? నువ్వు గురువు చెప్పింది విశ్వసిస్తున్నావా, లేకపోతే గురువు అనే ఆకారాన్ని, శిష్యుడు అనే ఆకారాన్ని కాపాడుకొని ఇంకెవరో ఉన్నారని ఇంకా భ్రాంతిలో ఉండి వాళ్ళ ముందు గొప్ప చెప్పుకుంటున్నావా? అనుకుంటే నీ గురువు చెప్పింది ఏమి నీకు అంట్లా. గురువు చెప్పిందే విశ్వసిస్తున్నాను. విశ్వసిస్తున్నప్పుడు ఇది ఏమిటి అంటే మనం హిందువులమా అంటే హిందువులమే. అయితే మీరు హిందువులు అయితే క్రిస్టియన్స్ కారన్నారనుకో, ఆ మాట ఒప్పుకోం మనం. మేము హ్మ్. క్రిస్టియన్స్ కూడా, మేము ముస్లిమ్స్ హ్మ్. కూడా, మేము తురకోళ్ళం కూడా, మేము కోయోళ్ళం కూడా, బిల్లులం కూడా, గొత్తి కోయలం కూడా. అది గూడా మేము చెప్పానండి. ఆ, మా నా గురువుగారు నాకు నాకు బైబిలు, కులం లేదు, మతం లేదు. ఖురాను ఇవి కూడా చెప్తారు గురువుగారు. అట్లా ఏమీ లేదని కూడా చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మాయి నేను కన్విన్స్ చేయడం కాదు. ఇప్పుడే హ్మ్. ఫోన్ చేయక్కర్లా నువ్వు. ఒక
మన ఈ పాటలు తత్వాలు ఇవే ఉన్నాయి కదా, నీకు నచ్చింది ఏదో ఒకటి పంపించి ఇది విను, బాగుందో లేదో నా గురించి అభిప్రాయం చెప్పని అడిగితే మేము ఎవరివి వినమండి, మేము మా దాంట్లోనే వెళ్తామంటే సంతోషం. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు మనం. ఇప్పుడు ఇస్కాన్ అన్నారు, ఇస్కాన్కి పోయే వాళ్ళందరూ ప్రభుపాద చెప్పిన తత్వం అంతా అర్థం చేసుకున్న వాళ్ళ? వెంకటేశ్వర స్వామి గుడికి పోయే వాళ్ళందరూ వైష్ణవులా? కాదుగా. కాసేపు అది కూడా పోయి చూసి వస్తారు, అందులో తిరుగుతుంటారు, మేము ఫలానా అని చెప్పి చెప్పుకుంటారు. బయటది ఏదైనా చూస్తే అపరాధం కలుగుద్దేమని చెప్పి భయపడుతుంటారు. అర్థమవుతుందా? బయట ఎక్కడో ఏది వేరేగా ఉందని చెప్పి భ్రాంతిలో పడుతూ ఉంటారు. బం- బందిఖానాలో ఉండి మేము గొప్ప బందిఖానాలో ఉన్నాం, మాకు ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకో, వాళ్ళు రెండింటి మధ్యలో రెండు జైళ్లలోంచి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఎట్లా ఉంది మీకు అక్కడ? మాకు చాలా బాగుంటుందండి, చాలా స్వర్గంలా ఉంటుంది ఇక్కడ జైలు అని ఒకడు అంటున్నాడు. జైలు అని ఒక ప్రక్కన చెప్తున్నావు, స్వర్గం అంటున్నావు. మా జైలు ఇంకో జైలు తోటి సంపర్కం లేదండి, మా జైల్లోనే మేమేదో కింద మీద పడుతుంటాం, మాకు వేరే మాకేం పట్టవండి, ఆ జైలుకి మేము రాం అన్నారు అనుకో. మనం చెప్తున్నది ఏంటి? ఇవన్నీ జైళ్ళు రా, జైళ్ళు వదిలి బయటికి రండి అంటున్నాం. అర్థమైందా? మరి ఇది జైలు కదా, దాన్ని కూడా కలుపుకో, ఇస్కాన్ని కలుపుకో, క్రిస్టియానిటీని కలుపుకో, సర్వ మతాల్లో సారం ఏమిటో దర్శించు. వాస్తవం పెద్దలు, అక్కడ పెద్దలు ఏం చెప్పారు, ఏం ఉద్దేశించి చెప్పారో చూడు. మూర్ఖంగా అనుసరించే వాళ్ళని ప్రమాణంగా తీసుకో. మాకు ఇది నీకు చెప్తున్నది నేను. ఇన్ని మతాలు ఉన్నట్లయితే దేవుళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఉన్నప్పుడు ఇంకా అసలు ఎవడికి వాడు ఏదో ఒకటి మొదలు పెట్టుకొని పోవటమే, ఇంక దీనికి ఏముంటుంది? ఇది వేస్ట్ కదా, అది దాని గురించి ఆలోచించడమే వేస్ట్ కదా. దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మతాలు, వాళ్ళ వ్యవహారాలు అనుకుంటే అది అజ్ఞానం, తెలియనితనం, అది పూర్తిగా. అర్థమైంది? ఒకటి, నీ స్నేహితురాలకి తెలియదు ఆమెకి అజ్ఞాని అని చెప్పి చెప్పడంలా లోకమంతా అంతే ఉంటుంది. విషయం తెలిసేదాకా లోకం అంతా అంతే ఉంటుంది. అంతదాకా ఎందుకు? నీకు ఇంకెవరో ఫోన్ చేసి ఇలానే మా దీంట్లో సబ్స్క్రైబ్ చేయండి అనో, లేకపోతే మా గురువు గారి దగ్గరికి రండి అంటే ఎందుకు వస్తారు? ఎందుకు వెళ్తావు నువ్వు? ఎందుకు వెళ్ళవు? వాస్తవం ఏమిటో అర్థం అవుతుంది కాబట్టి వెళ్ళవు. ఒకటి. రెండు, మాట మీద నమ్మకము. మా గురువు గారిని నమ్ముతాను, ఇంకోటి చెప్పేది నన్ను నమ్మను అని చెప్పి నువ్వు అన్నావు అనుకో, సేమ్ సమాధానం నువ్వు చెప్పినట్టు అయింది కదా అటు. అదనమాట మీకు చెప్తున్నది ఏంటంటే, గురువు శిష్యుడు అనేది బోధ సందర్భంలోనే. బోధ కావాలా? కావాలి. కావాలి కాదు, బోధకు అవతల ఏమిటి? బోధకు అవతల భగవంతుడు, దేవుడు ఉన్నదొక్కటే. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? జ్ఞానం పొందితే నేనే పరమాత్మని, ఇంకా నేను దేవుడు అని రెండు లేదు. అప్పుడు నీ గురువు? గురువు శిష్యుడు కూడా ఒకటే. గురువే దేవుడు, గురువే పరమాత్మ. ఇప్పుడు ముగ్గురు చూపించాం, దేవుడు, గురువు, నీవు. నేను జ్ఞానం పొందేంత వరకు గురువు కావాలి, జ్ఞానం పొందిన తర్వాత గురువే పరమాత్మ, నేను పరమాత్మే. ఆ మూడు లేకుండా త్రిపుటి లయం అంటే ఇదనమాట. ఒకటైపోవటం ఏదైతే ఉందో ఇది విషయం. దీన్ని గుర్తుపెట్టుకో ఇప్పుడు. ఇది గుర్తుపెట్టుకుంటే అప్పుడు అన్ని మతాలు ఒకటే అవుతాయి, అన్ని మార్గాలు ఒకటవుతాయి. ఈశ్వరో గురురాత్మేతి అని చెప్పారు. ఈశ్వరుడు, గురుడు, ఆత్మ అనే మూడు రూపాలలో ఉన్న పరతత్వమా స్వామి నీకు నమస్కారం అని చెప్పి నమస్కారం చేస్తూ ఉన్నది స్తోత్రం. అంటే ఏంటి? నీవు ఈశ్వరుడివి, నీవే గురువు రూపంలో ఉన్నావు, నీవే ఆత్మ రూపంలో ఉన్నావు, అంటే నా రూపంలో ఉన్నావు. ఆత్మ అంటే నేను అని అర్థమైందా? ఆత్మ అంటే మళ్ళీ వెతక మాకు అటు ఇటు, నువ్వే. సరేనా? ఇప్పుడు నీకు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ చాలా కనిపించకుండా ఉండటానికి, అట్లనే నీకు చాలా కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ కోరికలన్నీ తీరటానికి, నువ్వు బాధల్లో పడకుండా ఉండడానికి నీకు ఒక దేవుడు కావాలి. విషయం ఏమిటో చెప్పడానికి, దేవుడు నిరాకారం, ఈశ్వరుడికి ఆకారం లేదు.
మరి ఆయన నీకు కనపడ్డు కదా. అవునండి. కనపడరు. కనపడినప్పుడు మరి ఎట్లా చేస్తావు? అప్పుడు గురువు కావాలి. గురువు. గురువే ఈశ్వరుడు అని చెప్పి భావన చేసి ముందు హ్మ్. పని మొదలు పెడితే గురువు, ఆత్మ, ఈశ్వరుడు అద్వయ స్థితి అనే అనుభవానికి నీకు కలుగుతాయి. అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఇదంతా ఆలంబనలు, మెట్లు అనమాట. మనకు మనమే ఏర్పరచుకున్న మెట్లు ఇవన్నీ కూడా, విభాగాలు. హ్మ్. 3 రూపాల్లో ఈ విభాగం కలుగుతూ ఉన్నది. దీని ద్వారా పని జరుగుతూ ఉన్నది. ఈశ్వరుడు ఉన్నాడు, గురువు కావాలి, తాను ఉన్నాడు. హ్మ్. సో తనకు గురువు కావాలి కాబట్టి గురువు సిద్ధమయ్యాడు. అదే చెప్పింది, నువ్వు నిలబెడితే నిలబడ్డాడు ఆయన అక్కడ అని. హ్మ్. అర్థమైందా? అర్థం. వెంకటేశ్వర స్వామిని నీకు కలిగి ఉండాలి. ఇదే శ్రీరామచంద్రుడు చెప్తున్నది స్వామి. ఈశ్వరుడు లేకుండా ఈ జీవుడు ఎప్పుడు కూడా తనకు మేలు చేసుకోలేడు. జీవుడు ఈశ్వరుడిని కలిగి ఉండాలి అని చెప్పారు ఆయన. ఆయన ఉద్దేశం, ఈ లోకానుభవం కలుగుతున్నప్పుడు ఈశ్వరుడిని పెట్టుకొని ఆ ఈశ్వరుడిని కొలుపుతో ఈశ్వరుడికి చెంది ఉండటం వల్ల నీకు అహంకారం నశించిపోతుంది. అప్పుడు ఎప్పుడు అహంకారం నశిస్తుందో అప్పుడు యమధర్మరాజుకు నువ్వు కనపడవు, నీకు ఆయన కనపడ్డు. ఆయనకి నువ్వు కనపడుతున్నావా, మింగేస్తాడు. నీకు ఆయన కనపడ్డా చటుక్కుని చచ్చిపోవడమే. అర్థమైందా? ఎప్పుడైతే తెలిసిందో, ఈ తత్వం తెలిసిందో అప్పుడు మరి మరణం ఉండదు అనమాట. కాబట్టి స్వామిని కలిగి ఉండాలి. నాస్తికత పనికిరాదు, ఆస్తికత అవసరం. ఆస్తికతకి ఇది నీ భ్రాంతి అన్నారనుకో, నీ భ్రాంతిలోంచే నువ్వు ఉత్తమమైన స్థితిని పొందుతున్నావు. వాళ్ళు భ్రాంతి అంటే కనుక. దేవుడు లేడు అన్నావు అనుకో, నువ్వు సృష్టించిన ఒక వస్తువు దేవుడా? నువ్వు సృష్టించిన వాడు దేవుడా కాడా? ఈ వస్తువు ఎవరిది అని చెప్పి అడిగామనుకో, నువ్వు ఆ పుస్తకంలో ఏదో రాసుకున్నావు, ఆ పుస్తకం అక్కడ పెట్టావు, ఇది ఎవరిదే అన్నారు, ఏమంటావు నువ్వు? నాది అంటాను. మళ్ళీ డౌట్ ఎందుకు? నాదే అంటావు. ఓకే, నాదే అంటావు, వాస్తవమే కదా. నాది అన్నప్పుడు నువ్వు ఈశ్వరుడివి, అది నీ ఐశ్వర్యము. ఇప్పుడు నాది ఇది అన్నప్పుడు ఆ పుస్తకం దానంతట అది కదులుద్దా? కదలదండి. నీ బ్యాగులోకి అది వెళ్ళుద్దా? వెళ్ళదండి. నువ్వు పెట్టాలిగా. దాన్ని కాపాడుకోవటం, దాన్ని అటు ఇటు మోయడం, ఈ బరువు బాధ్యత నీదే కాదా? నాదేనండి. అది అప్పుడు నువ్వు దేవుడు కాబట్టి బాధ్యత నీది. ఇది నీది కాదనుకో, నువ్వు ఎందుకు సంచిలో పెట్టుకుంటావు, దాన్ని ఎందుకు మోస్తావు? పెట్టుకుని మోయినప్పుడు మోయవు. అవునా కాదా? అవునండి. ఇప్పుడు నీ వ్యక్తిగతమైన అనుభవంలోకి వచ్చేటప్పుడు కొన్ని బరువు బాధ్యతలు మోస్తున్నావు. నువ్వు దేవుడు అయి ఉన్నావు, కొన్ని నీ వల్ల కావడంలా, నువ్వు అనుకున్నట్లు జరగడంలా. కారణం ఏంటి? నువ్వు ఏదేదో ఉందని, ఇంకేదో ఇలా ఉంటే బాగుంటుందనే కోరికలు కోరుతున్నావు, భ్రాంతిలో ఉన్నావు. ఈ సందర్భంలో నీ దివ్యత్వాన్ని మర్చిపోతున్నావు, కానీ అనుభవిస్తున్నావు. ఏదో దానికి స్వామిని అంటున్నావు, కొన్నిటికి కాదంటున్నావు, నాకేదో కావాలంటున్నావు. ఈ స్థితి యందు నీకు స్వామి కావాలి, నువ్వు స్వామి అయి ఉండటం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఈ ఇల్లు ఎవరిదంటే నాది అంటున్నావు, ఈ పెన్ ఎవరిదంటే నాది అంటున్నావు, ఈ శరీరం ఎవరిదంటే నాది అంటున్నావు. ఇదంతా స్వామిది అన్నావు అనుకో, అప్పుడు ఈశ్వరుడు కంటికి కనపడకపోయినా నీకు ఒక స్వామి ఉన్నాడు, అన్ని ఆయన చూసుకుంటాడు. అట్లెట్టండి, అట్లా వదిలేసి ఊరుకుంటే ఆయన ఎట్లా చూస్తాడంటే ఉన్నది ఆయనే కాబట్టి. మరి నేనెవరంటే నువ్వు కూడా అదే. ఆ సంగతి తెలిసేదాకా ఇది తప్పదు. క్లియరా? క్లియర్ అండి. ఇది సేవ అంటే, సాధన అంటే. ఇది గురువు రూపంలో కనపడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన మరి ఆ స్థితిని పొందిస్తూ ఉన్నాడు కదా. ఇవెవరినంతా చెప్పేది ఎవరు? గురువే కదా. అందువల్ల గురువునే ఈశ్వరుడు అన్నారు. గురువుని ఈశ్వరుడు అన్నప్పుడు మరి గురువుకు నువ్వు చెంది ఉండాలిగా. నీ ఆలోచనలు, నీ భవిష్యత్తు, నీ ప్రతి శ్వాస ఆయనకి చెంది ఉండాలి.
ఉమ్, ఎప్పుడైతే నువ్వు నిజంగా ఆ విషయాన్ని నమ్మి విశ్వసించి అలా చెంది ఉన్నానని చెప్పి నువ్వు అనుకున్నావో, ఉమ్, ఆ దెబ్బతోటి నీ దగ్గర ఏం లేకుండా పోయిందిగా. ఉమ్, మొత్తం ఏమీ లేనివాడు ఎవరంటే దేవుడు. అందుకే దరిద్ర నారాయణ అన్నారు. ఏమి లేదు ఆయన దగ్గర, ఆయనే ఉన్నాడు అంతే. ఉమ్, మరి ఏముంది ఆయన ఉండటం, ఆయన అస్తిత్వం అనే మహిమ ఆయనకుంది, చైతన్యం ఉమ్, అనే మహిమ ఆయనది. ఆమెయే లక్ష్మి, ఆ మహిమయే లక్ష్మి. ఉమ్, ఆ లక్ష్మి ఏంది? ఈ సర్వము. వీటినన్నింటిని అనుభవించేవాడు ఆయనే. ఉమ్, అర్థమవుతుందా? సరే, అర్థమవుతుంది. ఇది ఇంకా అభ్యాసాలు పెరిగే కొద్దీ మీకు స్పష్టత పెరుగుతుంది. మీ ఉమ్, తోటి మనుషులు కనపడుతున్న వాళ్ళు ఏదైనా మేము పలానా సాంప్రదాయానికి చెందిన వాళ్ళం అని చెప్తే, మీలాగా ఉమ్, వాళ్ళు ఇంకా విచారపరులు కాలేదు. ఏదో ఒక పద్ధతిని ఇది చాలు మనకు అనుకొని అనుసరిస్తూ ఉన్నారు, ఇది మంచిది అనుకొని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఉమ్, అది నీ ప్రవర్తన ద్వారా, నీ సమర్పణ భావం ద్వారా ప్రకటన కావాలి కానీ చెప్పి కాదు. అందువల్ల మీరు ఉమ్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అడిగేటప్పుడు ఎవరిని, వాళ్ళ ఉమ్, ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది, ఎందుకు సబ్స్క్రైబ్ ఉమ్, చేయమంటున్నారు, మాకు ఒక సాంప్రదాయం ఉంది కదా అని. అలా ఉమ్, కాదు, ఒక పాటనో ఒక దీన్నో షేర్ చేసి ఉమ్, ఎలా ఉంది ఇది అని అడిగితే, బాగుంది ఎవరు రాశారనో ఎక్కడదో ఇది అని అడుగుతారు కదా. పలానా దాంట్లో ఉమ్, ఉంటే ఈ పాటలు, అది సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోద్ది. అది మా గురువు గారు ఇది ఉమ్, అన్నాం అనుకో, ఉమ్, వాళ్ళు ఆల్రెడీ గిరిగీసుకొని ఉన్నారు, ఎందుకు వస్తారు ఉమ్, అందులోకి? రారు. ఉమ్, ఇష్టం అనిపించదు. అవును. ఇది సహజం, ఇది ప్రాకృతికమైనది, అంతేగాని ఇందులో వాళ్ళ దోషం ఉందని కాదు. ఇదేదో ఉమ్, తప్పు పెద్ద నేరం చేస్తున్నారు, లేకపోతే నిన్ను తిరస్కరించారని కూడా కాదు అది. వాళ్ళు నమ్మేది సత్యం, వాళ్ళు నమ్ముతున్నారు. నమ్ముతున్నారు అనమాట. అది అది కాక ఇంకో దానికి పిలుస్తున్నావు అంటే ఎందుకు ఈ తలనొప్పి అనే ఆలోచన ఉంటుందా లేదా? అంతేగా, ఇప్పటివరకు ఇందులో ఉన్నాం, మళ్ళీ ఇంకో దానిలో ఎందుకు? ఎందుకని ఆలోచన వస్తుంది. అందువల్ల ఇది బాగా అర్థం చేసుకోవాలి నువ్వు. మీరు అంటే ఉమ్, సబ్స్క్రైబ్ చేయడానికి, మీరు ఆ సేవలో భాగంగా మీరు ఏదైతే చేస్తున్నారో, దీనికి ఉమ్, బెస్ట్ మెథడ్ ఏంటంటే, నీకు నచ్చింది, చాలా శ్రావ్యంగా ఉన్నది అనుకున్నది ఉమ్, నీ ఫ్రెండ్కి షేర్ చేయి. ఉమ్, విన్నావు, అది విని చెప్పు, దానికి కొంచెం నాకు అర్థం చెప్పు అని అడుగు. ఉమ్, నాకు అర్థం కావట్లేదు, నువ్వు అర్థం చెప్పంటే ఏదో చెప్తారు వాళ్ళకి తెలిసింది. ఉమ్, అలాంటి ఛానల్లో ఉంది, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుని నేను రోజు అందులో వింటున్నానంటే అయిపోయా. ఉమ్, నువ్వు రిక్వెస్ట్ చేసావనుకో, ఉమ్, కొండంత వరం ఇచ్చినట్లు ఫీల్ అవుతారు ఇప్పుడు. ఎవరో కాదు సుమా, నువ్వు కూడా అంతే. ఎవరో ఫోన్ చేసి అడిగితే నీకు కూడా అలానే అనిపిస్తుంది, ఇది ఏంటి తలనొప్పి, నీకు నేను ఎందుకు ఫేవర్ చేయాలని అనిపిస్తుంది. అందువల్ల ముందు ఒక బఠానీ గింజ, ఆ ఒళ్ళు 2 3 రాల్చు, ఉమ్, టేస్ట్ గా ఉంటే ఒక గిద్ద ఇవ్వమ్మా అని అడుగుతారు అమ్మో అప్పుడు. ఉమ్, అర్థమైంది? అర్థమైందండి. నెక్స్ట్. జై శ్రీరామ్ అండి. జై సద్గురురామ్. సానంద సుందర నారాయణ శివ సత్యమూర్తి నారాయణ, జ్ఞాన స్వరూప నారాయణ, బంధమోచన నారాయణ, సాధ్వి సమతేశ నారాయణ, శ్రీ శ్రీ హృదివాసీ నారాయణ.